హాయ్ ఎవ్రీవన్. sgxnifty అనేది నిన్న నైట్ 100 పాయింట్స్ అబవ్ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 17,100 దగ్గర అది క్లోజ్ అయింది. నేను మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాను. అయితే 17,098 ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఇప్పుడు నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే 17,120 150 అనేది ఒక మిడిల్ లేయర్గా ఉంది. 17,120 150 అనేది ఒక మిడిల్ లేయర్గా ఉంది. సో మార్కెట్ కూడా దగ్గరగా దీని దగ్గరికే వస్తుంది. కాబట్టి నేను ఫస్ట్ 15 మినిట్స్ లేదా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ లేయర్కి అబోవ్ కానీ బిలో కానీ మార్కెట్ ట్రేడ్ అయ్యేలాగా నేను చూస్తాను. సో ఇప్పుడు నా రేంజ్ ఏంటి అంటే 17,100 నుంచి 17,150 ఏదైతే ఉందో సో దాన్ని బ్రేక్అవుట్ కోసం నేను చూస్తాను. సో ఒకవేళ 17,150 బ్రేక్అవుట్ అనేది లేదా 150 కూడా అవసరం లేదండి, 140 చాలు. సో 17,140 అనేది కనుక అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే 17,140 కనుక అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే సో నేను మార్కెట్లో బూలిష్గా ఉన్నాను. బూలిష్గా ఉండి నాకు మళ్ళీ 220 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉందండి. సో ఇక్కడ కొంచెం కన్సోలిడేషన్కి కూడా అవకాశం ఉంది. 220 దగ్గర నుంచి మార్కెట్ ఇలా వెళ్ళిపోవచ్చు లేదా ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో 150 అబవ్ క్లోజ్ అయితే మార్కెట్ సిట్యువేషన్ అది. ఒకవేళ కనుక 100 బిలో క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ సిట్యుయేషన్ సరికి కొంచెం డౌన్ సైడ్ ఉండి ఇక్కడ కన్సోలిడేషన్ ఉండే అవకాశం ఉంది. మార్కెట్ ప్రిడిక్షన్ ఈరోజు అయితే నేను పాజిటివ్ సైడ్ ఉంటున్నాను. మోస్ట్లీ సిఈ తీసుకోవడానికే ట్రై చేస్తాను.